నమస్తే, వెల్కమ్ టు గ్రేట్. అందరం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చందన గారు. సార్, కూటమి ప్రభుత్వంలో అవినీతి పరంపరలో భాగంగా మరొక కథనం వచ్చింది వారి అనుకూల మీడియాలో. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మద్యం గురించి మాట్లాడారు. మద్యం ఏర్లై పారుతుందని, విపరీతంగా బెల్ట్ షాపులు పెరిగిపోయాయి, అలాగే ఎంఆర్పి మీద 10 నుంచి 30 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారని ఇటువంటి ఒక స్టోరీ రాయడం కనిపించింది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం ఏర్లై పారడం కాదు, విపరీతంగా రేట్లు పెరిగాయనో, లేకపోతే ఇంకా అవినీతి కూడా భారీగా జరిగిందని లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన అన్నారు. ఇప్పుడు చూస్తే వెంటనే ఇమ్మీడియట్గా ఈ కథనేమో బయటకు వచ్చింది. ఇప్పుడు ఎలా చూస్తారు దీన్ని? అంటే ఇప్పుడు అదేదో ఒక అనుకూల మీడియాలో వచ్చింది ఈ వార్త. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రభుత్వం ఏదో సర్వే నిర్వహించింది, ఆ సర్వేలో ఇట్లా బెల్ట్ షాపుల్లో ఎక్కువ వసూలు చేస్తున్నారు, ఇట్లా ఏదో రకరకాల కారణాలు చెప్పారు. దానికి సర్వే ఎందుకు? ఎక్కడ పోయి ఏ టీ స్టాల్ దగ్గర పోయి ఎవరిని అడిగినా చెప్తారు కదా, ఏమయ్యా మీ ఊర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయంటే ఒక 4 ఉన్నాయన్నా అంటారు. ఎంతయ్యా రేట్ అంటే మామూలు షాప్ రేటు కంటే ఒక 30 రూపాయలు ఎక్కువ అంటారు. ఇది మామూలే కదా, దీనికి సర్వే చేయాల్సినంత విషయం ఏముంది? ఇప్పుడు మద్యం సిండికేటు ఎప్పుడైతే మద్యంని ప్రైవేటు వ్యక్తులు నిర్వహించడం మొదలుపెట్టారో అప్పుడు సిండికేట్లు అవుతారు, అప్పుడు ధరలు పెరుగుతాయి, బెల్ట్ షాపులు వస్తాయి. ఇవన్నీ కూడా రొటీన్ ప్రాసెస్సే. జగన్ చేసింది ఏమిటి అంటే పోయినసారి ఆయన దాని ప్రభుత్వ సిండికేటుని ఫినిష్ చేయడంలో భాగంగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం వరకు కరెక్ట్. అది అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్లు మేము చెప్పిన బ్రాండ్లే అమ్మాలి, ఏమి లేక చీప్ లిక్కర్ ఈ రేటు ఆ రేటు అనేది మొత్తం గొడవకు దారితీసింది. అది అంటే వీళ్ళు ఆ డిస్టిలరీస్తో లాలూచి పడిపోయి డబ్బులన్నీ జనం నెత్తిన నాసిరకం మద్యాన్ని అమ్మేసి బోలెడు డబ్బులు వెనక్కేసారు, బోలెడు డబ్బులు తినేసారు అనేది కదా ఇప్పుడు ఆరోపణ. నేను లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడింది కూడా అదే కదా. నిన్న ఢిల్లీ స్కామ్ కంటే పెద్దది ఇది అన్నారు. యూపీఐ ఎందుకు తీసుకోలేదు? టీ స్టాల్ 10 రూపాయలు టీ తాగితే కూడా నువ్వు యూపీఐలో తీసుకుంటున్నప్పుడు మీరు ఎందుకు తీసుకోలేదు అనే దాని మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, అది అయిపోయింది. ఇంకా మద్యం స్కామ్ మీద లేదు విచారణ చేస్తారు, అది చేస్తారు. లేదు, జగన్ భయంకరంగా కోట్లు దోచేశాడు, తినేశాడు, మొత్తం నాసిరకం మద్యం తాగి కిడ్నీలు చెడిపోయినాయి, లివర్లు చెడిపోయినాయి అని కదా అప్పుడు వార్తలు వచ్చాయి వరుస పెట్టి. మరి ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? ఇప్పుడు ఏమంటే దానికంటే భిన్నంగా ఏమైనా జరుగుతూ ఉందా? జనాలకి ఏమైనా అద్భుతంగా రేట్లు ఏమైనా తగ్గిపోయినాయా? లేదంటే మద్యం తాగే వాళ్ళ సంఖ్య ఏమైనా తగ్గిందా? మద్యం రేట్లు ఏమైనా తగ్గాయా? బ్రాండ్లు మేము బ్రాండ్లని అందుబాటులోకి తెచ్చాము అంటున్నారు. అంతే కదా మీరు చేసింది. అంతకంటే బార్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి, ఓకే. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే ఈ మద్యం సిండికేట్ గురించి ప్రాథమిక అవగాహన ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా విషయాలు తెలుసు. ఎందుకు తెలుసు అంటే గవర్నమెంట్కి ఎక్సైజ్ ఆదాయం కావాలి. అంటే మద్యం అమ్మకాలు తగ్గితే ఎక్సైజ్ అధికారులని మీటింగుల్లో నిలదీస్తారు. ఏమయ్యా మీ దీంట్లో ఈసారి తగ్గిపోయింది, ఎందుకు తగ్గిపోయింది, మీరు టార్గెట్లు పెట్టలేదా ఏమని అడుగుతారు. వీళ్ళు ఏం చేస్తారు? మద్యం దుకాణాల వాళ్ళకి బార్లకి టార్గెట్లు ఉంటాయి. అంటే మద్యం దుకాణం వాళ్ళు, అయ్యా మీరు ఈ నెలకు ఇన్ని లక్షల రూపాయల మద్యం అమ్మితేనే మీకు టార్గెట్, లేదంటే మాకు ఇబ్బంది అని ఎక్సైజ్ అధికారులు చెప్తాం. ఎక్సైజ్ అధికారులు చెప్పినప్పుడు వీళ్ళు ఎలా అమ్మాలి దాన్ని? ఇప్పుడు వీళ్ళ పరిధిలో ఒక 8, 10, 20 బెల్ట్ షాపులు పెట్టుకుంటారు. వాళ్ళకున్న ఆ పరిధి. అంటే ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక సిండికేట్ నాయకుడు ఆధ్వర్యంలో జరుగుతాయి. వీళ్ళంతా కుమ్మక్కైపోయి ఒక సిండికేట్ ఆధ్వర్యంలో ఉండి వీళ్ళంతా ఏం చేస్తారంటే నీ పరిధి ఇది ఒక మాఫియా లాగా పంచుకుంటారు. నీ ఏరియాలో నువ్వు ఇన్ని బెల్ట్ షాపులు పెట్టుకో, ఈ పరిధిలోకి నువ్వు రాకూడదు. అంటే ఒక వైన్ షాప్ పరిధిలో ఉన్నటువంటి 4 బెల్ట్ షాపులు ఉన్నాయనుకుంటే ఈ 4 బెల్ట్ షాపుల పరిధిలోకి ఇంకొక వైన్ షాప్ ఓనర్ రాకూడదు. వాడి పరిధిలో వాడు పెట్టుకోవచ్చు. అందుకే కొట్లాడుకోవడము, దుమ్మీలు, గలాటలు, పోలీస్ కేసులు ఇవన్నీ ఎందుకు అవుతాయంటే ఈ పంపకాల్లో తేడాలు వచ్చినప్పుడు అవుతాయి. ఇది అందరికీ తెలిసిందే కదా. నువ్వు ఎప్పుడైతే మద్యాన్ని వదిలేసావో, మద్యం సిండికేట్ అన్నావో, నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు? దాన్ని కంట్రోల్ చేసే అవకాశమే లేదు. జనాలకి బెల్ట్ షాపుల పేరుతో బార్లో ఎలాగో భయంకరంగా వసూలు చేస్తున్నారు, దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బార్ల రేట్లు వాడి ఇష్టం వచ్చిన రేటు పెట్టుకుంటాడు వాడు. ఇక బెల్ట్ షాపుల్లో ఏంటంటే బెల్ట్ షాప్ మీన్స్ ఏమిటి? ఇప్పుడు మామూలుగా మీకు ఏమి నిబంధన ఉంది? ఒక 3 బాటిళ్ళకి మించి అమ్మకూడదు ఒక మనిషికి అనేది కదా మీ నిబంధన. మీరు ఏం చేస్తారు? కేసులు అమ్మేస్తారు. ఒక బెల్ట్ షాప్లో తీసుకుపోయి ఒక 100 బాటిళ్ళు స్టాక్ పెట్టుకుంటాడు. ఈ 100 బాటిళ్ళని వాడు ఏం చేస్తాడు? 100 రూపాయలకు కొనుక్కున్నాడు అనుకోండి, మీకు 150 రూపాయలకు అమ్ముతాడు. లేకపోతే వాడికి ఎట్లా లాభం వస్తుంది? ఇతను ఏం చేస్తాడు? షాప్ ఓనర్ ఏం చేస్తాడు?
ఇతను 100 రూపాయలకి రిటైల్ రేట్ ఉందనుకోండి, వాడికి 90 రూపాయలకి ఇస్తాడు. అంటే ఇక్కడ ఒక 10 రూపాయలు మిగిలింది, అక్కడ 30-40 రూపాయలు మిగిలింది. అంటే ఒక బాటిల్ పైన 30-40 వాడు బెల్ట్ షాపుల్లో అమ్ముకుంటాడు. వీడికి ఏం కావాలి? షాప్ ఓనర్కి వీడికి మధ్య అమ్మకాలు పెరగాలి, లేదంటే ఎక్సైజ్ అధికారులు టార్గెట్ విధిస్తారు. ఇదంతా కూడా ఒక మాఫియా, మద్యం మాఫియా ఇది. దీనికి పోయి ప్రత్యేక కథనాలు అక్కర్లేదు, ప్రత్యేక సర్వేలు అక్కర్లేదు. మరి దీనికి రేపు సమాధానం ఏం చెప్తారు వీళ్ళు? లేదంటే మీ మద్యం అయితే కిడ్నీలు లీవర్లు చెడిపోవా? మీ మద్యం ఏమన్నా అదేమన్నా ఆరోగ్య ప్రదాయినిగా మీరు ఏమన్నా తయారు చేస్తున్నా? అవే డిస్టిలరీలే కదా, అవే బ్రాండ్లే, అవే డిస్టిలరీలే, అవే ఇదే కదా. ఇంక కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చారు మీరు? మొన్న వరదు కళ్యాణి కూడా అక్కడ అడుగుతున్నారు కదా, మీది మంచిదైతే మరి ఇంజూరియస్ టు హెల్త్ లాంటివి తీసేయండి, ఇచ్చేయండి మామూలుగా. మరి ఎలా చేస్తారు? ఊరికే ఇప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పు ఏంటంటే దాన్ని అలాగే వదిలేసి ఉంటే పీడ పోయిండేది. ఆ లిక్కర్ సిండికేట్ యథాతథంగా పాలసీ అమలు చేసి ఉంటే ఆయన ఏమనుకున్నాడంటే మొత్తం తెలుగుదేశం వాళ్ళంతా ఈ సిండికేట్లో ఉండి వీళ్ళు ప్రధాన ఆదాయ వనరుగా తెలుగుదేశానికి ఫండింగ్ అంతా ఉంది కాబట్టి దీన్ని కొడితే, సిండికేట్ను కొడితే వీళ్ళకి ఆదాయ వనరులు తగ్గిపోతాయి అని ఏదో ఎవరో చెప్పారు, ఆయనకు అపోహకు గురయ్యాడు ఆయన. దాన్ని అనవసరంగా గవర్నమెంట్లోకి తీసుకున్నాడు. గవర్నమెంట్లోకి తీసుకుని నేను చాలా పర్ఫెక్ట్గా నడుపుతున్నాను, ఇదంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంది, దీంట్లో ఫ్రాడ్ లేదు, అది లేదు, ఇది లేదు అన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? మీ మీద ఒక ఢిల్లీ స్కామ్కి మించిన ఒక కుంభకోణాన్ని మీ నెత్తిని తెచ్చిపెట్టారు, మీరు దాని నుంచి బయటపడాలా? సరే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ప్రశాంతంగా ఈ తలకాయ నొప్పిని ఏం పెట్టుకోకుండా, డబ్బులు ఏమీ మారలేదు, వీళ్ళకి వచ్చే ఆదాయం వీళ్ళకి వస్తుంది, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, వ్యక్తులకు వచ్చే ఆదాయం వ్యక్తులకి వస్తుంది. వీళ్ళంతా సిండికేట్ అంతా ఎవరు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం నాయకులు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఈ మద్యం వ్యాపారంతో సంబంధాలు కలిగి ఉన్నారు. అందరికీ తెలిసిందే కదా ఇది. మీరు ఓండి ఏ ఊరైనా పోయి అడగండి. ఇప్పుడు అసలు విషయం ఏమంటే మద్యము వ్యాపారులంతా ఆంధ్రప్రదేశ్లో ఎవరు? లెక్కలు తీయండి. లెక్కలు తీస్తే మీకు ఏమర్థం అవుతుందంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు నాయకులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ వ్యాపారం వెనక ఉన్నారు. ఈయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? మద్యం జోలికి వెళితే తాట తీస్తా అన్నాడు కదా. అందరూ అదే కదా, అందరూ ఉన్నారు కదా. మొత్తం వీళ్ళు ఏం చేశారు? 8 షాపులు ఉంటే 8 షాపులు తమ వాళ్ళకు వచ్చేలా చూసుకోవడమో, లేక తాము డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో తాము దాంట్లో భాగస్వామ్యం ఉండడమో చేశారు. అంటే మద్యం అనేది ఆదాయ వనరు అనేది అందరికీ తెలుసు. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళంతా దాన్ని పంచుకున్నారు. వీళ్ళు రేట్లు ఎక్కువ పెంచకుండా వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టుంటుంది, బెల్ట్ షాపులకి వచ్చింది ఆదాయం, ఎమ్మెల్యేలకి ఆదాయం వచ్చింది. మరి నష్టపోయింది ఎవరు? నష్టపోతూ ఉండేది ఎవరు? ప్రజలే కదా నష్టపోతున్నారు. మీరు మామూలు రేటు కంటే 30-40 బెల్ట్ షాపులు మీరు ఎవరు కొనుక్కోమన్నాడు? మిమ్మల్ని బెల్ట్ షాపులు ఎవరు కొనుక్కోమన్నారంటే అది వ్యసనం. దాన్ని ఎవరు ఏం చేస్తారు? మీరు మీ వల్ల అయితే మద్య నిషేధం పెట్టండి చూద్దాం. ఎన్టీఆర్ గారు పెట్టారు, ఏమైంది? తూట్లు పొడి చేశారు అందరూ కలిసి దాన్ని. కాబట్టి అది ప్రాక్టికల్గా సాధ్యం కాదు మద్య నిషేధం. మద్య నిషేధం సాధ్యం కానప్పుడు దాంట్లో కనీసం ప్రభుత్వం తన ఆదాయాన్ని ఏమైనా తగ్గించుకుంటుందంటే ఏమీ తగ్గించుకోదు. మీకు మద్యం ఆదాయం లేకపోతే మీకు జరుగుబాటు కాదు. అందరికీ నేను తెలుగుదేశం ప్రభుత్వమో ఇంకో ప్రభుత్వమో అనడం లేదు. అన్ని మాటలు చెప్పిన కేజ్రీవాల్కే మద్యం వ్యాపారం లేకపోతే జరుగుబాటు లేని పరిస్థితి ఉంది. ఇంకా వీళ్ళదేముంది? కాబట్టి మద్యం అమ్మాల్సిందే, మద్యం జనం కొనుక్కొని తాగాల్సిందే, తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండాల్సిందే, ఎక్కువ రేట్లు ఇచ్చి తాగుతూ ఉండాల్సిందే, ఆరోగ్యాలు చెడగొట్టుకుంటూ ఉండాల్సిందే. ఇదంతా ఒక ప్రాసెస్. దీన్ని ఎక్కడా ఎవరు ఏమీ బ్రేక్ చేయలేరు. ఊరికే రాసుకోవడం వల్ల ఏం ప్రయోజనము? 30% ఆదాయము తెలుగుదేశం నాయకులు దోచేస్తున్నారు అంటే అవన్నీ మీకు తెలియవా? అందరికీ తెలుసు కదా. అదేం కళ్ళకు గంతలు కట్టుకొని ఎవరు లేరు కదా, క్లియర్గా అందరికీ కనిపిస్తూ ఉంది. మీరు ఏ నియోజకవర్గానికన్నా పోయి అడగండి, మీ ఎమ్మెల్యేకి ఏ వ్యాపారాలు ఉన్నాయి, ఏ వ్యాపారాల్లో వాటాలు ఉన్నాయి, వాళ్ళ మనుషులు ఎక్కడెక్కడ వసూలు చేస్తున్నారు చెప్పమనండి, అందరూ చెప్తారు. మీకు తెలియదు? అందరికీ తెలుసు. అవును, ఇసుకకి సంబంధించి దందాలు జరుగుతున్నాయి, లేకపోతే రేట్ల గురించి ఇలా వరుస కథనాలు వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ 3-4 సార్లు దాని మీద రియాక్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు కూడా ఇలా వరుస కథనాలు వస్తేనే అప్పుడు రియాక్ట్ అవుతారా? అప్పటి వరకు చూసి చూడండి. ఎలా రియాక్ట్ అవుతారు? ఆయనకున్న పరిధులు ఆయనకున్నాయి. ఆయన ఊరికే అంటాడు అసెంబ్లీలోనూ బయట, నేను సహించను, నేను అవన్నీ అంటాడు. కానీ ప్రాక్టికల్గా ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆ రేట్లు పెట్టి దాన్ని టెండర్ పెట్టి పాడుకున్న వాళ్ళకి మీరు చెప్పిన ప్రకారం న్యాయమైన వ్యాపారం చేస్తే వర్కౌట్ కాదు, వాళ్ళందరూ దివాళా తీస్తారు. వాళ్ళందరూ ఎవరు? మీ మనుషులు, తెలుగుదేశానికి లేదా జనసేన బీజేపీనో ఏదో ఒక రకంగా మీ కూటమికి సంబంధించిన వ్యాపారస్తులు మనుషులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ నష్టం వచ్చే పని మీరు చేస్తూ ఉంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఎవరు చర్య తీసుకుంటారు? ఎక్సైజ్ అధికారులు చర్య తీసుకోవాలి. వాళ్ళే టార్గెట్లు పెట్టి అమ్మండ్రా బాబు అంటున్నారు. ఇంకెవరు చర్య తీసుకుంటారు? ఏ రకంగా చర్య తీసుకుంటారు దాని మీద? మొత్తం అందరూ రాజుగారి 7 చేపల కథలాగా అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు
ఎవరి మీద చర్య తీసుకుంటారు. కాబట్టి ఊరికే చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉంటారు, నేను సహించను అని. మీ హయాంలోనూ మద్యం పెరగాల్సిందే, మీ హయాంలోనూ జనం తాగాల్సిందే. కిడ్నీలు ఇంత ముందు అయితే ఏదో లెక్కలు తీసేవాళ్ళు, కిడ్నీలు లీవర్లు ఇవన్నీ ఇన్ని వేల మందికి పోయింది అని ఈమె కూడా పురంధేశ్వరి గారు కూడా ఏదో చెప్పారు కదా అప్పట్లో. మరి ఇప్పుడు ఏమన్నా నాణ్యమైన మద్యం అంటే ఏమిటది, ఎట్లా తాగిస్తున్నారు మీరు, ఎక్కడి నుంచి వచ్చింది అది? అదే డిస్టిలరీ నుంచే కదా మీ మద్యం కూడా వచ్చేది. ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా మీరు చేస్తున్నారా ఏమన్నా డిస్టిలరీలో? ఏమి లేదు కదా, సేమ్ బ్రాండ్ సేమ్ అదే, కొంచెం పేర్లు మారుతాయి, అంటే చీప్ లిక్కర్ పేర్లు మారుతుంటాయి. అండ్ జగన్ హయాంలో ఏవేవో పేర్లు, ప్రెసిడెంట్ మెడలు, ఆ మెడలు, ఈ మెడలు అన్నారు. ఇప్పుడు మాత్రం మీ హయాంలో మాత్రం ఏమి అద్భుతమైన పేర్లు పెట్టుకొని వస్తున్నాయి, అవి కూడా అవే కదా. సో ఫైనల్గా ఇప్పుడు ఆ కథనం రాయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి మరి? అంటే మామూలుగా జగన్ గారి మీడియా రాయాలి అట్లాంటివన్నీ, కానీ అనుకూల మీడియానే రాసి హెచ్చరిస్తూ ఉంది అంటే పరిస్థితి దిగజారినప్పుడే కదా అనుకూల మీడియా స్పందిస్తుంది. అరే బాబు, మీరు ఏదో తెలుగుదేశానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉన్నారు, మనం ఇంకా కొంతకాలం ఉండాలి అనేది ఇదేదో కనిపిస్తోంది దాని వెనక. కాబట్టి ఎవరు ఏమి రాసినా వాస్తవం అదే, దాని రాయక్కర్లేదు, చదవక్కర్లేదు, సర్వే అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.